చదువులు కాస్త అవుతుండగానే అనుకోకుండానే సమ్మర్ హాలిడేస్ వచ్చి మళ్ళీ నాకు అదే సమస్య గుర్తుండిపోయింది. అన్నలు ఎప్పుడు వస్తారా? నాలుగు లాగేస్తుంది. రారా, ఏమవుతుంది కదా? సరుకు ఎక్కడ్రా? చెక్కిపోతుంది. ఎంతసేపు రా? గజ కబర్ రే గజ, సరుకు ఇచ్చాం కదా, డబ్బులు తీసుకో. సరే కొన అన్నాడు. సరుకు తీసుకొచ్చాడు కదరా, ఖజానా డబ్బులు అవ్వండి. సరుకు డబ్బు లేదన్నా బాగుంది. ఓకేరా. సరుకు టైంకి తీసుకుంటే కదా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పే ముందు మా ఫ్రెండ్స్ నేనే మార్చుదాం, ఒక మంచి దారిలో పెడదామన్న ఆలోచన నాలో మొదలయ్యింది. ఎరా మామ, క్లాస్కి లేట్ అయింది. నేను క్లాస్కి లేట్గా రావడం వల్ల నాకు విషయం తెలిసింది. ఏం తెలిసిందిరా నీకు? క్లాస్ రూమ్లో మన ఫ్రెండ్స్ ఆ నలుగురు డ్రగ్స్ తీసుకోవడానికి చూసారా? ఏ మామ, నేను కూడా చూశాను రా. వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుందిరా, ఏదో ఒకటి చేయాలి. ఈ విషయం ఎలాగైనా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలిరా. వద్దురా, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంది. మనమే ఒకసారి చెప్పి చూద్దాం. యారా మా అమ్మ నాన్న మనం నమ్మకంతో చదువుకుంటారని కాలేజీకి పంపిస్తే, కానీ మనం మాత్రం కాలేజీ అని పేరు చెప్పి లేనిపోని చెత్త వేషాలనే వేస్తున్నాంరా. నువ్వు చెప్పింది నిజమే మామ. చదువు అనే అమ్మని పక్కన పెట్టి చెడు అనే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నామురా. మన కాలేజీని కాదరా, ఇలా చాలా కాలేజీల్లో స్టూడెంట్స్ మత్తు పదార్థాలకు బానిసలైపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సరే మామ, నేను ఎందుకు వెళ్తా, త్వరగా రా. దయచేసి అందరూ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి రాదు. అందులో టైం, ఎడ్యుకేషన్, కెరియర్, ఈ మూడు కూడా ఎక్కడ డ్రాప్ అవుట్ అయినా, ఎక్కడ ఫెయిల్యూర్ అయినా తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం.